టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా దేవినేని అవినాష్ తలసిర రఘురాంలను విచారణకు పిలిపించామని ఎస్పీ కోలి శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలో గత 2021లో టీడీపీ కార్యాలయంపై అరెస్ట్ అయిన నేతలను అనుచరులను విచారించగా ఇరువురు నేతలు పొంతనలేని సమాధానమిస్తున్నారన్నారు. దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలసిల రఘురాం విచారణ నిమిత్తం మంగళగిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారుల ఎదుట హాజరయ్యారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాడికి పాల్పడ్డ నేతలను విచారించినట్టు ఎస్పీ చెప్పారు. దర్యాప్తులో భాగంగా గతంలో ఇచ్చిన సమాచారానికి ప్రస్తుతం అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు పొంతలేని సమాచారాన్ని ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు 27 మంది వైసీపీ నేతలను అరెస్టు చేసి విచారించినట్టు చెప్పారు. గతంలో వారు వాడిన సెల్ ఫోన్స్ ఆధారాలను అధికారులు కోరగా తమ వద్ద లేవని సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళు పిలవటం జరిగింది. తలసిల రఘురాం గారిని, దేవినేని అవినాష్ గారిని పిలవటం జరిగింది. దాంట్లో ఏంటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్, దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మీద వాళ్ళు పిలిచి దాన్ని క్రాస్ చేయడం జరిగింది. ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని సమాచారం పొంతం లేని సమాచారం, తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇదనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం అనేది జరగటం లేదు. తర్వాత దానిలో భాగం ఇంకోటి టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది. దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారు అనుమతిస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మా దగ్గర